ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ ఇన్ 3 ప్రాబ్లమ్స్ we solve algebraic equations using bisection method. In the fourth problem, transcendental equations, x log x base 10 is equal to 1.2. So find the real root of the equation x log x base 10 is equal to 1.2, which lies between 2.5 and 3, cut to 3 decimal places using bisection method. So given that the equation is x log x base 10 is equal to 1.2. 1.2 left side తీసుకొస్తే x log x base 10 minus 1.2 is equal to 0. Let us say this is f of x. So let f of x is equal to x log x base 10 minus 1.2. So మనకి the root lies between 2.5 and 3 అని చెప్పేసి వాడు ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి సో వాటికే మనం డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో f of 2.5 means put x is equal to 2.5 in this equation. 2.5 into log 2.5 base 10 minus 1.2. This value is minus 0.2051, which is less than 0. And f of 3 is equal to, put x is equal to 3 in this equation, 3 log 3 base 10 minus 1.2. This is equal to 0.23136, which is greater than 0. So f of 2.5 is less than 0, f of 3 is greater than 0. F of 2.5 and f of 3 have opposite signs. Let a is equal to 2.5, b is equal to 3. The root lies between a and b. The root lies between a and b. By bisection method, the next approximation is x1 is equal to a plus b by 2 and 2.5 plus 3 by 2, and that is 2.75. So again you can find f of 2.75. F of 2.75 is equal to 0.00816, which is greater than 0. And let a is equal to 2.5. A is equal to 2.5 and b is equal to 3. x1, first approximation x1 is equal to 2.75. The function value is positive. The function value is positive. So if the function value is positive, then this value put in the positive column. And this is 2.5, 2.75 and 2.5. Next to find average of these two values. So okay, first to the function value ni ఏ విధంగా హౌ టు క్యాన్ ఫైండ్ ద ఫంక్షన్ ఈ ఫంక్షన్ వాల్యూని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఫస్ట్ దాని గురించి నేర్చుకున్నాం. సో ఇది ఎక్స్ లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ 1.2, దీని క్యాల్కులేషన్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. హాట్స్పాట్ ఆఫ్. సో దిస్ ఇస్ అవర్ క్యాల్కులేషన్. మనకి లాగరిథమిక్ ఫంక్షన్స్ టూ టైప్స్ ఉన్నాయండి. ఒకటి న్యాచురల్ లాగరిథం, ఒకటి నేపియర్ లాగరిథం. మనకి లాగ్ ఎక్స్ బేస్ 10 అంటే బేస్ 10కి ఎల్ఓజీ సింబల్ వాడాలి అండ్ బేసీకి ఎల్ఎన్ వాడాలి, రెండు ఉన్నాయి క్యాల్షియాలు. లాగ్ బేస్ 10 అండ్ బేస్ 10కి ఎల్ఓజీ, బేసీకి ఎల్ఎన్. మనకు కావాల్సిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ కావాలంటే ఆల్ఫా క్లిక్ చేసి ఈ ఎక్స్ని క్లిక్ చేస్తాం. ఎక్స్ ఇదిగో. తర్వాత ఎల్ఓజీ లాగ్ బేస్ 10, లాగ్ ఎక్స్ బేస్ 10. బేస్ 10 ఇక్కడ మనకు చూపించకపోయినా ఇక్కడ బేస్ 10 ఉన్నట్టే లెక్క. మైనస్ 1.2. ఇది ఈక్వేషన్. దిస్ ఇస్ అవర్ ఈక్వేషన్. ఎక్స్ లాగ్ ఎక్స్ బేస్ 10 మైనస్ 1.2. సో సిఏఎల్సి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఫస్ట్ వాల్యూ, 2.5. The function value is minus 0.20515, already mentioned, it is mentioned. And next calculate, put x is equal to 3. X is equal to 3. The function value is 0.23136, it is already mentioned. This is positive value. And put x is equal to next 2.75. 2.75. This function value is 0.00816. అప్రాక్సిమేట్లీ ఇది కూడా 0కి చాలా దగ్గరగా ఉంది, అంటే మన రూటు 2.75కి దగ్గరలోనే వస్తుంది అనమాట. సో 0.00816. దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్. సో 2.5 and 3, ద యావరేజ్ వాల్యూ 2.75. ఫంక్షన్ వాల్యూ ఇస్ పాజిటివ్ బికాజ్ ద ఫంక్షన్ వాల్యూ హౌ మచ్ 0.08816. అది పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ పాజిటివ్. ఈ 2.7 పాజిటివ్ కాలంలో రీప్లేస్ చేస్తాం మనం. ఇప్పుడు 2.5కి 2.75కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి కూడా ఈక్వేషన్ టైప్ చేసుకోవచ్చు మనం. సో ఈక్వేషన్ ఎలా టైప్ చేస్తాం? బ్రాకెట్ ఓపెన్ చేసి ఏ ప్లస్
బి బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2. అది ఈక్వేషన్. ఇప్పుడు సిఎల్సి క్లిక్ చేయాలి. మనకి ఏ రెండింటికి యావరేజ్ కావాలండి? 2.5కి 2.5కి అండ్ 2.75కి కావాలి. ఈ రెండింటికి యావరేజ్ కావాలి. అంటే ఏ వాల్యూ 2.5 అండ్ బి వాల్యూ 2.75. సో యావరేజ్ ఆఫ్ 2.5 and 2.75 2.625. This is 2.625. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది ఫంక్షన్ వాల్యూ? ఇది యాక్చువల్లీ మనకి యావరేజ్ ఫార్ములాలో ఉన్నాం మనం. ఈ బటన్ పైకి క్లిక్ చేస్తే ఈక్వేషన్ వస్తుంది. x log x బేస్ 10 సిఎల్సి ఎంతంటే 2.625. The function value is negative 0.09979. Negative. That value is 0.09979. The function value is negative. So this value is negative. So ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలం ఇక్కడ రీప్లేస్ చేస్తాం. 2.625 అంటే పాజిటివ్ వాల్యూని యాసిడ్గా డౌన్ చేస్తాం. ఈ రెండింటికి యావరేజ్ ఎంత వస్తుందో అంత చేయాలి. ఈ రెండింటికి యావరేజ్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2.625 and B is equal to 2.75. A is equal to 2.625, B is equal to 2.75 and 2.6875. 2.6875 వచ్చింది. కాబట్టి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. సో దట్ ఈజ్ ఈక్వేషన్ మోడ్లో యావరేజ్ ఈక్వేషన్లో ఉన్నాం మనం. సిఎల్సి క్లిక్ చేస్తున్నాను. ఏ వాల్యూ 2.625 and B value is 2.75. Average is 2.6875. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫంక్షన్ వాల్యూ కావాలి. ఈ పాయింట్కి ఫంక్షన్ వాల్యూ కావాలంటే ఈక్వేషన్ అదిగో x log x బేస్ 10 మైనస్ 1.2. సిఎల్సి క్లిక్ చేస్తాం. ఎంత పాయింట్ ఎంత? 2.625. 2.6875. This is equal to, it is also negative. It is also negative. Minus 0.04613. ఇది కూడా నెగిటివ్ వచ్చింది. 2.6875 is also negative. This is negative. ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.6875. ఈ రెండింటికి యావరేజ్ 2.6875కి 2.75కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? అగైన్ ఈ బటన్ పైకి టచ్ చేస్తే a+b/2 ఫార్ములా వచ్చింది. క్యాల్షియం ఫస్ట్ ఏ వాల్యూ 2.6875. నెక్స్ట్ 2.75. యావరేజ్ వాల్యూ 2.71875. దిస్ ఈజ్ 2.71875. దీనికి ఫంక్షన్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 2.71875 function value that is x log x based on 1.2 CLC and the 2.71875 is equal to negative. Once again ఇది కూడా నెగిటివ్ వచ్చింది. minus 0.01906 ఇది కూడా నెగిటివ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్. ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.71875 అండ్ 2.5. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వస్తుంది? ఈ బటన్ పైకి టచ్ చేస్తున్నాను అండ్ ఈక్వేషన్ వచ్చింది. క్యాల్షియం 2.71875 ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఇస్ 2.75. 2.73438 ఎంత వచ్చిందండి? 2.73438. ఇప్పుడు ఈ 2.73438కి ఫంక్షన్ వాల్యూ ఎంత అనేది చూడాలి. 2.73438కి ఫంక్షన్ వాల్యూ చూడాలి. సో ఏమొస్తుంది ఫంక్షన్ వాల్యూ? సో ఈ బటన్ పైకి టచ్ చేయండి. పైకి టచ్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. సిఎల్సి 2.73438.
This is also negative 0.00546. 0.00546. This is also negative. So ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో రాస్తాం. 2.73438 అండ్ 2.75. ఈ రెండింటికి యావరేజ్ కావాలి మనకి. మన 2.73438 అండ్ 2.75 యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ 2.73438, B value is 2.75, 2.74219, 2.74219. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఈక్వేషన్ 5 టైప్ చేసి క్యాల్కులేట్ 2.74219. దిస్ ఇస్ పాజిటివ్ వచ్చింది. మొత్తం అసెట్ అన్ని నెగిటివ్ వచ్చకుండా వచ్చింది, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. అంటే 2.74219, 2.73438, 2.73438. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే బటన్ పై క్లిక్ చేశాను. సిఎల్సి 2.73438 and P value is 2.74219. The average is 2.73829. 2.73829. సో 2 డెసిమల్స్ వరుసగా రాలేదు కానీ 73 మీద ఆన్సర్ వస్తుంది. మనకు వరుసగా రాలేదు కానీ 73 మీద ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అప్పుడు 73 మీద వస్తుంది. సో ఇప్పుడు యావరేజ్ క్యాల్కులేట్ చేద్దాం. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. ఫంక్షన్ వాల్యూ 2.73829 క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? సిఎల్సి 2.73829. ఫంక్షన్ వాల్యూ ఇస్ నెగిటివ్ 0.00205. నెగిటివ్ వచ్చింది 0.00205. దిస్ ఈజ్ నెగిటివ్. అది వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలం వస్తుంది. 2.73829, 2.74219. మళ్ళీ రెండింటికి యావరేజ్, ఈ 2 నెంబర్స్కి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుంది? ఏ వాల్యూ ఈజ్ 2.73829 అండ్ బి వాల్యూ ఈజ్ 2.74219, 2.74024. మళ్ళీ 2.74024, 2.74024, మళ్ళీ 274లో వచ్చింది. ఏదో చూద్దాం, నెక్స్ట్ నెంబర్లో డిసైడ్ అవుతుంది. ఇంకో 2 స్టెప్స్లో ఫైనలైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే ఫంక్షన్ వాల్యూ సిఎల్సి 2.74024. ఫంక్షన్ వాల్యూ ఇస్ నెగిటివ్. వన్స్ అగైన్ దిస్ ఇస్ నెగిటివ్. సో ఇది నెగిటివ్. ఆ 2.74024 ఇక్కడ రాసుకుంటే పాజిటివ్ వాల్యూ యాస్టీస్గా రీప్లేస్ అవుతుంది. 2.74219 అంటే 2.74 ఫిక్స్ అనమాట. 2.74 ఫిక్స్. ఇంకొక స్టెప్లో ఫైనలైజ్ అయిపోతుంది. ఇప్పుడు యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 2.74024 అండ్ బి వాల్యూ 2.74219. యావరేజ్ ఇస్ 2.74122. 2.74122. 2.74122. 2 డెసిమల్స్ ఎక్కువ వచ్చిన వరుసగా 2.74, 2.74. కానీ మనకు అడిగింది ఏమడిగాడు వాడు? అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు. కరెక్ట్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అంటే 3 డెసిమల్ కూడా రావాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 2.74122. ఫంక్షన్ వాల్యూ పాజిటివ్ వచ్చింది. 0.00050 అంట. 0.00050 అప్రాక్సిమేట్లీ 0, బట్ ఇట్ ఈస్ పాజిటివ్. దీని పాజిటివ్ కాలంలో రీప్లేస్ చేస్తే 2.74122. ఇది 2.74024. 2.74024. మళ్ళీ రెండింటికి యావరేజ్. ఈ రెండింటికి యావరేజ్ ఏమొస్తుంది? ఏ వాల్యూ 2.74024, 2.74024, 024 and 2.74122. 2.74073. 2.74073.
7407. 1 మీద వస్తుంది అనుకున్న 0 మీద వచ్చింది. ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. ఫంక్షన్ వాల్యూ 2.74073. పాజిటివ్ వచ్చింది 0.0007. అప్రాక్సిమేట్లీ 0.00007. చూడండి ఒకసారి 0.00007 వచ్చింది. ఇది పాజిటివ్ వాల్యూ, అప్రాక్సిమేట్లీ 0. సో పాజిటివ్ వాల్యూ, దీని పాజిటివ్ కాలంలో రీప్లేస్ చేద్దాం. 2.74073, దీన్ని 2.74024. ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఏ వాల్యూ 2.74024 అండ్ బి వాల్యూ 2.74073. ఎంత అవుతుంది? 2.74049. 2.74049. దీనికి అప్రాక్సిమేట్లీ ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 0 పోతుంది. 2.74049. 00014 మళ్ళీ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నెగిటివ్ కాలంలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా అప్రాక్సిమేట్లీ ఇంకా ఆపేచ్చు. 3 డెసిమల్స్ వరుసగా మనం అడిగింది వాటి 3 డెసిమల్సే కాబట్టి 3 డెసిమల్స్ వరుసగా వచ్చింది. 3 డెసిమల్స్ వరుసగా వచ్చినాయి కాబట్టి 0.49. ఒకవేళ నెక్స్ట్ యావరేజ్ కూడా క్యాల్కులేట్ చేస్తే 0.74073కి 0.74049కి యావరేజ్ అప్రాక్సిమేట్లీ 6 మీద ఎంత వస్తుంది. సో నో ప్రాబ్లం. ఇది ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 0.74049 అంటే 50. ఏదైనా వాళ్ళు అప్రాక్సిమేట్ వాల్యూ. దిస్ ఈజ్ algebraic. This is translated equation. One more problem. Next, fifth problem. So fifth problem. Find an approximate root of the equation sin x is equal to 1 by x that lies between x is equal to 1 and x is equal to 1.5. Carry out the computations up to 7th stage of bisection. 7th stage అంటే 7 steps వరకు చేస్తే సరిపోతుంది. మనం ఎక్కువ చేయగల 7 steps వరకు చేస్తే సరిపోతుంది. So given that the equation is sin x is equal to 1 by x, అంటే ఈ x and right side left side తీసుకొస్తే ఈ x sin x is equal to 1 and x sin x minus 1 is equal to 0. So let f of x is equal to x sin x minus 1. ఫస్ట్ మనకి lies between 1 and 1.1 వాడు ఇచ్చేసాడు. టేక్ f of 1 ఫస్ట్. f of 1 is equal to minus 0.15583, that is less than 0. f of 1.5 0.49624, this is greater than 0. Let a is equal to 1 and b is equal to 1.5. The root lies between a and b. By bisection method, the next approximation x1 is equal to a plus b by 2 and 1 plus 1.5 by 2, that is 1.25. Function value 1.25 ki function value avutunda calculate cheyandi. This is f of 1.25 is equal to, అది పాజిటివ్ నెగిటివ్ మనం క్యాల్కులేట్ చేయలేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రాబ్లం చేస్తానని చెప్పి కూడా మన క్యాల్కులేషన్ రేడియన్స్లో ఉండాలి. ట్రిగ్నోమెట్రిక్ ప్రాబ్లమ్స్ ఏది చేస్తున్నా సరే క్యాల్కులేట్ ఉండాలి. ట్రిగ్నోమెట్రికే కదండి మొత్తం ఎంటైర్ ఈ ప్రాబ్లం కూడా ఉండదు. ఏ ప్రాబ్లం ఏదైనా సరే, ఏ ప్రాబ్లం చేసినా సరే యూనిట్లో రేడియన్స్లో పెట్టుకోండి. రేడియన్స్ అంటే క్యాల్షియం నీకు రేడియన్స్లో ఉందా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుందండి? ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆర్, దిస్ ఈజ్ ఆర్, ఇది కనపడుతుందిగా చూడండి ఒకసారి. ఇది ఆర్, ఇక్కడ ఆర్ అని కనిపిస్తే రేడియన్స్లో ఉన్నట్టే. ఓకే, లేకపోతే చేంజ్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. మోడ్ని 1 2 మోడ్ని క్లిక్ చేయాలి. 1 2 3 4 సార్లు క్లిక్ చేస్తే నీకు డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలంటే 1 క్లిక్ చేయాలి, రేడియన్స్లోకి అయితే 2 క్లిక్ చేయాలి, గ్రేడియన్స్లోకి అయితే 3 క్లిక్ చేయాలి. మనకు కావాల్సిన రేడియన్స్ కాబట్టి 2 క్లిక్ చేయాలి. 2 క్లిక్ చేస్తే అప్పుడు రేడియన్స్ ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఓకే, క్లియర్. ఇప్పుడు ఈక్వేషన్ టైప్ చేయండి. ఏంటి మన ఈక్వేషను? ఎక్స్ సైన్ ఎక్స్ ఆల్ఫా ఎక్స్ సైన్ ఎక్స్, ఆల్ఫా క్లిక్ చేస్తే ఎక్స్ వస్తుంది, -1. అది మన ఈక్వేషన్ సిఎల్సి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ కావాలి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంత వచ్చింది? -0.15853, -0.15853 సరిపోయింది కదా, పక్కన అక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1.5 కావాలి. సిఎల్సి 1.5 0.49624, 0.49624 సరిపోయింది కదండి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బీ ఈజ్ ఈక్వల్ టు 1.5. ద రియల్ రూట్ ఆఫ్ ద రూట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి బైసెక్షన్ మెథడ్.
by bisection method, the next approximation is x1 is equal to a plus b by 2 and 1 plus 1 by 1.5 by 2, that is 1.25. ఇది కూడా మన ఈక్వేషన్ కావాలి కాబట్టి ఈక్వేషన్ టైప్ చేసుకుంటున్నాం మనం. బ్రాకెట్ ఓపెన్ ఏ, ఫస్ట్ ఏ, సారీ ఇందాక ఈక్వేషన్ కూడా పోయింది, మళ్ళీ టైప్ చేయాలి. ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ 1 కాల్షియం. సరే, బ్రాకెట్ ఓపెన్ ఏ ప్లస్ బి బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 2 సిఎల్సి. ఏ వాల్యూ ఎంత? 1, బి వాల్యూ 1.5, యావరేజ్ 1.25. ఇప్పుడు 1.25కి ఫంక్షన్ వాల్యూ కావాలి మనకి. ఈక్వేషన్ టైప్ చేస్తే ఈక్వేషన్ లేదు అది, ఇప్పుడు మళ్ళీ టైప్ చేసుకోవాలి. ఈక్వేషన్ టైప్ చేసుకుంటే ఆల్ఫా ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ 1 కాల్షియం 1.25 ఫంక్షన్ వాల్యూ 1.25. ఎంత వస్తుంది ఫంక్షన్ వాల్యూ? 0.18623. 0.18623 అంటే పాజిటివ్. 0.18623 which is greater than 0 అంటే దిస్ ఇస్ పాజిటివ్. సో ఈ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాదు 1.25 ఇక్కడ రాస్తాం. 1 యావరేజ్గా డౌన్ చేస్తాం. ఇప్పుడు 1కి 1.25కి ఇప్పుడు యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. 1కి 1.25కి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ అంటే ఈక్వేషన్. ఏ ఫార్ములా కావాలి మనకి? యావరేజ్ ఫార్ములా కావాలి. ఈక్వేషన్ ఏ వాల్యూ ఈజ్ 1, బి వాల్యూ ఈజ్ 1.125 వస్తుంది. ఈ 1.125 కూడా ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తున్నాను నేను. సిఎల్సి 1.125 ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి ఒకసారి. పాజిటివ్ వచ్చింది 0.1505 పాజిటివ్. 1.125 దిస్ ఇస్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలం రాస్తాం. 1.125 1 యావరేజ్గా డౌన్ అవుతుంది. 1 యావరేజ్గా డౌన్. ఇప్పుడు మళ్ళీ రెండాటికి యావరేజ్ 1కి 1.125కి 1కి 1.25కి. సో మనకు కావాల్సింది యావరేజ్ ఫార్ములా కాబట్టి యావరేజ్ ఫార్ములా పైకి క్లిక్ చేస్తాను. సిఎల్సి ఏ వాల్యూ 1, బి వాల్యూ 1.125 ఈ రెండింటికి యావరేజ్ ఎంత వచ్చింది? 1.0625 ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తాను దీనికి. సిఎల్సి 1.0625 ఎంత వస్తుంది? నెగిటివ్ వచ్చిందని మరలా. ఇప్పుడు నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. ఎంత? 1.0625 దీని ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చింది. అంచేది వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాలంలో 1.0625 ప్లే చేస్తాం. ఇక్కడ 1.125 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే ఈ 1.0625కి 1.125కి యావరేజ్ క్యాల్కులేట్ చేయాలి. ఏమవుతుంది? బటన్ పైకి టచ్ చేయండి. కాల్షియం ఏ వాల్యూ 1.0625 సారీ 1.0625 నెక్స్ట్ 1.125 ఈ రెండింటికి యావరేజ్ ఉంది 1.09375 1.09375 వచ్చింది. 1.09375. ఇప్పుడు ఈ 1.09375కి ఫంక్షన్ వాల్యూ క్యాల్కులేట్ చేయాలి. ఫంక్షన్ వాల్యూ అంటే ఈ బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఫంక్షన్ ఈక్వేషన్ వస్తుంది. CL3 1.09375 దిస్ వాల్యూ ఇస్ నెగిటివ్ వచ్చింది మరలా. అంటే -0.02836 దిస్ ఈజ్ నెగిటివ్. ఈ వాల్యూ ఎంత అండి? నెగిటివ్. సో దిస్ ఈజ్ నెగిటివ్. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఎక్కడ రాయాలి? ఇక్కడ రాస్తాము. 1.09375 1.125 1.309375కి 1.125కి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు మరలా ఈ రెండింటికి యావరేజ్ క్యాల్కులేట్ చేస్తే యావరేజ్ ఈక్వేషన్ a+b/2 CLC 1.09375
ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ 1.125 1.125 1.10938 1.10938 1.10938. ఇప్పుడు దీనికి ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వస్తుందో పాజిటివ్ వస్తుందో చూడాలి. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ పాజిటివ్ చూస్తే మనకి ఈక్వేషన్ నుంచి మించుగా ఇంకొక 2 స్టెప్పులు చేయాలి. యాక్చువల్ వాడు అడిగిన ప్రొసీజర్ ప్రకారంగా అది x sin x -1 ఈక్వేషన్ వచ్చింది. సిఎల్సి ఎంత ఎక్స్ వాల్యూ 1.0938 1.010 అండి 1.10938 ఫంక్షన్ వాల్యూ నెగిటివ్ వచ్చింది. దిస్ వాల్యూ ఇస్ నెగిటివ్ 1.109 ఇస్ నెగిటివ్. సో ఈ వాల్యూ తీసుకొచ్చి నెగిటివ్ కాను 1.10938. పాజిటివ్ వాల్యూని యాస్టేజ్గా డౌన్ చేస్తాం 125. ఇప్పుడు ఈ రెండు వాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు వాటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఈక్వేషన్ 5కి క్లిక్ చేస్తే a+b/2 ఫార్ములా వచ్చింది. సిఎల్సి ఏ వాల్యూ ఇవ్వాలి? ఏ వాల్యూ 1.10938 బి వాల్యూ ఇస్ 1.125 యాజ్ ఇట్ ఈస్ 1.1179 1.1179. ఇప్పుడు దీని ఫంక్షన్ వాల్యూ ఎంతో చూడాలి. దీని ఫంక్షన్ వాల్యూ చూస్తే ఈక్వేషన్ పై క్లిక్ చేస్తాం. మనకి x sin x -1 వచ్చింది. సిఎల్సి అంటే ఏమొస్తుంది 1.11 కావాలి 1.11719 ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0.00421 అంటే పాజిటివ్ 0.00421 అంటే పాజిటివ్ వచ్చిన వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ దగ్గర రీప్లేస్ చేస్తాం 1.11719 1.10938. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈ స్టెప్ని పైకి టైప్ చేస్తే a+b/2 ఫార్ములా వచ్చింది. సిఎల్సి ఏ వాల్యూ 1.10938 1.10938 1.11719 1.11329 ఫంక్షన్ వాల్యూ ఈజ్ ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ కావాలి 1.11329 ఫంక్షన్ వాల్యూ అంటే వస్తుంది x sin x -1 సిఎల్సి 1.11329 ఈజ్ నెగిటివ్ 0.00120 నెగిటివ్ 0.00120. దిస్ ఈజ్ నెగిటివ్. అంటే యాక్చువల్లీ మనకి అప్ టు 7 స్టేజ్ అన్నట్టు కాబట్టి ప్రాబ్లం ఎక్కడితో చేస్తే సరిపోతుంది. ఒకేసారి ఇదే ప్రాబ్లమ్ అప్ టు 2 డెసిమల్స్ అప్ టు 3 డెసిమల్స్ అంటే అప్ టు 2 డెసిమల్స్ వచ్చేసింది 1.11 2 డెసిమల్స్ వచ్చేసింది. 3 డెసిమల్స్ కూడా ఇంకో 2 స్టెప్లు చేస్తే వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో కానీ 3 డెసిమల్స్ అయితే ఇది 8 వచ్చింది కూడా దీన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం 1.11329. ఈ వాల్యూని యాక్సెస్ అంటే 1.11719. ఇప్పుడు 1.11329కి 1.11319కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 1.11329 అండ్ 1.11719 ఎంత వస్తుంది? 1.11524. ఇప్పుడు దీని ఫంక్షన్ వాల్యూ చూస్తే ఫంక్షన్ వాల్యూ 1.11524 పాజిటివ్ వచ్చిందండి. 0.00150 పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రీప్లేస్ చేస్తే 1.11524 1.11329. ఈ రెండింటికి యావరేజ్ మళ్ళీ ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 1.11329 అండ్ బి వాల్యూ 1.11524 ఎంత వచ్చింది?
1.11329, 1.11524, 1.11427, 1.11427 వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఏముంది ఫంక్షన్ వాల్యూ? CLC 1.11427, 1.11427. పాజిటివ్ వచ్చింది 0.00016, 0.00016 అప్రాక్సిమేట్లీ 0 దగ్గరలో ఉంది, బట్ ఇట్ ఈస్ పాజిటివ్. దీని పాజిటివ్ కాలంలో రాస్తాం 1.11427 అండ్ 1.11329. ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ 1.11329, బి వాల్యూ 1.11427, 1.11378, 1.11378. The function value is 1.11378. The function value is negative 0.00052. This is negative. ఈ వాల్యూని తీసుకొచ్చి పాజిటివ్ కాలంలో రాస్తే 1.11378, 1.11427. ఏముంది ఇప్పుడు రెండాటికి యావరేజ్? ఏ వాల్యూ 1.11378, 1.11427, 1.11403, 1.11403. 1.114 వరకు కామన్గా ఉంది కాబట్టి అక్కడతో ఆపేసిన ఏం ప్రాబ్లం లేదు. అది 3 డెసిమల్స్ వరకు వచ్చినట్టే. ఒకవేళ 1.11403కి ఫంక్షన్ వాల్యూ కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 1.11403కి ఫంక్షన్ వాల్యూ 1.11403, అప్రాక్సిమేట్లీ ఫంక్షన్ వాల్యూ 0.00018 వచ్చింది. అంటే ఇది నెగిటివ్. అంటే నాకు తెలిసిన 1.1141 మీద వస్తుంది. అంటే 1.114 అనేది ఫిక్స్. ఇది నెగిటివ్ కాబట్టి దీన్ని నెగిటివ్ కాలంలో రీప్లేస్ చేస్తే, నెగిటివ్ కాలం అంటే ఎక్కడెక్కడ రీప్లేస్ చేస్తాం. 1.11403, 1.11427. ఆ రెండింటికి యావరేజ్ ఏమొస్తుంది? 1.11403, 1.11403 అండ్ 1.11427. ఎంత వచ్చింది వాల్యూ? 1.11415. దీనికి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే CLC 1.11415, అప్రాక్సిమేట్లీ 0.001, అంటే 416 వస్తుందేమో ఎగ్జాక్ట్గా. 1.11416, అది అన్ని జీరోస్ వచ్చేసింది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ 1.11416. అప్ టు 3 డెసిమల్స్ అనేది 1.114 అనేది ఇంక కామను. సో దిస్ ఇస్ ద 5th ప్రాబ్లం. నెక్స్ట్ అంటే ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1.11403 అని చెప్పేసి ఫైనలైజ్ చేస్తారు.